ఇక్కడ చూస్తున్నాం 26/11 ముంబై దాడుల కీలక సూత్రధారి లష్కరే తోయిబా ఉగ్రవాది తహాబూర్ రానా ఎట్టకేలకు భారత్కు చేరుకున్నారు. అమెరికా నుండి వచ్చిన రానాను తీసుకొచ్చిన ప్రత్యేక విమానం ఢిల్లీ పాలెం ఎయిర్పోర్ట్లోని వాళ్ళ మధ్యాహ్నం ల్యాండ్ అయింది. దీంతో దేశ రాజధాని రీజియన్ను హై అలర్ట్ ప్రకటించింది. ఢిల్లీలో అడుగుపెట్టిన వెంటనే తహాబూర్ రానాను ఎన్ఐఏ అధికారికంగా అరెస్ట్ చేసినట్లు సమాచారం. అనంతరం ఎన్ఐఏ కోర్టుకు తరలించనున్నట్లు తెలుస్తుంది. అక్కడ ఎన్ఐఏ న్యాయమూర్తి 2008లో ముంబై ఉగ్రదాడి కేసులు విచారించనున్నారు. విచారణ అనంతరం ముందు నుంచి ప్రచారం జరుగుతున్న తీహార్ జైలుకు తరలిస్తారా లేదంటే మరో చోట ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇక 26/11 ముంబై దాడుల కీలక సూత్రధారి లష్కరే తోయిబా ఉగ్రవాది తహాబూర్ రానా ఎట్టకేలకు భారత్కు చేరుకున్నారు. అమెరికా నుండి వచ్చిన రానాను తీసుకొచ్చిన ప్రత్యేక విమానం ఢిల్లీ పాలెం ఎయిర్పోర్ట్లో ఇవాళ మధ్యాహ్నం ల్యాండ్ అయింది. దీంతో దేశ రాజధాని రీజియన్లో హై అలర్ట్ను ప్రకటించారు. దీనిపై మరింత సమాచారం ఇక 26/11 ముంబై దాడుల కీలక సూత్రధారి లష్కరే తోయిబా ఉగ్రవాది తహాబూర్ రానా ఎట్టకేలకు భారత్కు చేరుకున్నారు. అమెరికా నుండి వచ్చిన రానాను తీసుకొచ్చిన ప్రత్యేక విమానం ఢిల్లీ పాలెం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. దీంతో దేశ రాజధాని రీజనల్లో హై అలర్ట్ను ప్రకటించారు. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. దాదాపుగా 17 సంవత్సరాల క్రితం ముంబైలో జరిగిన ముష్కర దాడికి సంబంధించినటువంటి కీలక పరిణామం ఈరోజు మన భారతదేశంలో చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఈ ముంబై దాడిలో కీలక సూత్రధారి పాత్రధారి మొత్తంగా ఉన్నటువంటి లష్కరే తోయిబా ఉగ్రవాది తహాబూర్ రానా ఈయన ఈరోజు భారత్ చేరుకున్నారు. వాస్తవానికి ఘటన జరిగిన అంటే 15 సంవత్సరాల క్రితం ఘటన జరిగిన వెంటనే ఈయన ఇక్కడ నుంచి పారిపోయి అమెరికాలో ఇక్కడ నుంచి దుబాయ్ వెళ్ళి దుబాయ్ నుంచి అమెరికా వెళ్ళాడు. అక్కడ అమెరికాలో ఆయన ఆశ్రయం తీసుకుంటా ఉన్నా అమెరికాలో కూడా అక్కడ పోలీసులు ఈయనను అరెస్ట్ చేశారు. అయితే చివరికి భారత ప్రభుత్వం ఏదైతే అమెరికాతో తరపున రాయబారాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి అంటే తహాబూర్ ఉన్నటువంటి తహాపూర్కు పైన ఉన్నటువంటి నేరారోపణకు సంబంధించినటువంటి ఆధారాలను పూర్తిగా అమెరికా ప్రభుత్వానికి సమర్పించి ఆయనను భారతదేశంకి అప్పచెప్పాలి. దాని ఈ పేలుళ్ల వెనుక ఉన్నటువంటి సూత్రధారి ఎవరు, ఏంది అనే విషయాన్ని అంటే కారణాలు ఏంటి, మొత్తంగా ఎందుకొరకు చేయాల్సి వచ్చింది అంటే దేశ ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బతీసేందుకు ఉగ్రవాద సంస్థలు చేస్తున్నటువంటి ఈ అంశాలపైన పూర్తి స్థాయిలో వివరాలను తెలుసుకోవాలనే ఉద్దేశంతో భారతదేశం చేస్తున్న ప్రయత్నాలు ఈరోజు ఫలించాయి. ఈరోజు రానా అయితే మన దేశానికి వచ్చారు. ఈ సందర్భంగా ఢిల్లీ అంటే నిన్నటి నుంచే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కొంత హై అలర్ట్ను పెట్టారు. అంటే దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా రానా పైన చేరుతూ అనేక అంటే ఇక్కడ మన దేశంలో కాకుండా వేర్వేరు దేశాల్లో జరిగినటువంటి అనేక సంఘటనలు, దాడులు, బాంబు పేలుళ్లు, విధ్వంసకర ఘటనలకు సంబంధించినటువంటి అంశంలో రానా పాత్ర ఉందని చెప్పేసి వస్తున్నటువంటి సమాచారం ప్రకారంగా ఈయన విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. కావాల్సినటువంటి ఇప్పటికే ఈ కసబ్ లాంటి వాళ్లకు ఉరిశిక్ష పడి ఉరిదీసిన నేపథ్యంలో ఈయన కూడా అదే రకంగా శిక్ష పడాలి. చేసిన నేరానికి ప్రాయశ్చిత్తంగా
ఈయనను అంటే నేరాలకు కావాల్సిన శిక్షను విధించే విధంగా తీసుకురాని ఉద్దేశంతో ఉన్నటువంటి భారతదేశం కొంతకాలంగా ఈయనను రప్పించిన ప్రయత్నం దాంట్లో సక్సెస్ అయింది కూడా. ఈరోజు ఈయన హైదరాబాద్ వచ్చారు, ఢిల్లీకి వచ్చారు. నిన్నటి నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పూర్తి స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేసి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో ఈరోజు ఆయనను ఎన్ఐఏ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఎన్ఐఏ కార్యాలయంలో ఆయనను వర్చువల్ ద్వారా కోర్టుకు హాజరుపరిచే అవకాశం ఉంది. ఎందుకంటే కోర్టులో కూడా ఈయన తీసుకుపోయినప్పుడు భారీ ఎత్తున బందోబస్తు కానీ ట్రాఫిక్ వీటికి సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటున్న నేపథ్యంలో ముందుగానే ఎన్ఐఏ కోర్టు నుంచి భారత ప్రభుత్వం హోంశాఖ న్యాయశాఖకు వినతి పత్రాలు సమర్పించడము, అలాగే ఎందుకు ఆయనను వర్చువల్గా విచారించాల్సిన అవసరం ఉంటుంది అనే విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో తెలిపారు. వర్చువల్గా విచారణ జరిపిన తర్వాత ఎన్ఐఏ ఈ రానాను కస్టడీకి తీసుకొని ఆ దాడులకు సంబంధించిన విషయంలో కొంత వివరాలను రాబట్టేందుకు ప్రయత్నాలు చేసే అవకాశం. మొత్తంగా చూస్తామంటే ఈరోజు ఢిల్లీ పాలెం విమానాశ్రయంలో నుంచి ఎన్ఐఏ కార్యాలయం వెళ్ళేంత వరకు కూడా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, ఈ స్పెషల్ కమాండర్స్ వీటి పర్యవేక్షణలో ఇతన్ని ఎన్ఐఏ కార్యాలయం తరలించారు. దీని విషయంలో కొంతవరకు చూసుకుంటే ఈ రానా విషయంలో ఈ రాబోయే కాలంలో కూడా కొంత చర్చలు జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అంటే ఎన్ఐఏ కోర్టులో విచారించడం కూడా కేంద్ర హోంశాఖ కొంత ప్రత్యేకమైనటువంటి లీగల్ ఎక్స్పర్ట్స్ను కూడా అపాయింట్ చేసింది. రాబోయే 3 సంవత్సరాలు పాటు ఈ కేసు విచారణ కోసం ప్రత్యేకంగా లీగల్ ఎక్స్పర్ట్స్ను కూడా కేంద్ర హోంశాఖ అపాయింట్మెంట్ చేసింది. దీనికి సంబంధించిన విషయంలో ఇంకా ఈరోజు ఇంకొక గంటలో ఎన్ఐఏ కోర్టు వర్చువల్గా విచారణ చేసిన తర్వాత ఎన్ఐఏ కస్టడీకి ఇచ్చేవారు. కస్టడీ ఎన్ని రోజులు ఇస్తారు, కస్టడీలో విచారణలో ఏం చెప్పబోతున్నారు ఏందనే విషయంలో కొంత మనం వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది వారిని. The clear updates. Right, thank you Krishnamurthy for the clear updates.